ఒకప్పుడు భారతీయ సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ అనే పదం వినిపిస్తే గుర్తొచ్చే పేరు ఒక్కటే, శ్రీదేవి. బాలనటిగా కెమెరా ముందు అడుగుపెట్టి తెలుగు, తమిళం, హిందీ సినిమాలను దాటి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన నటీమణుల్లో ఒకరిగా ఎదిగిన అసాధారణ ప్రయాణం ఆమెది. బాలనటి నుంచి హీరోయిన్ వరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యుక్త వయసులో హీరోయిన్గా మారిన తర్వాత ఆమె కెరీర్ వేగంగా దూసుకెళ్ళింది. తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కలిసి నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం గ్లామర్ హీరోయిన్గా కాకుండా కామెడీ, ఎమోషన్, డ్రామా ఏ పాత్ర ఇచ్చినా తనదైన శైలిలో జీవించడం శ్రీదేవి ప్రత్యేకత. తెలుగు ప్రేక్షకులతో శ్రీదేవికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వేటగాడు, ప్రేమాభిషేకం, జస్టిస్ చౌదరి, ఆఖరి పోరాటం, జగదీక వీరుడు, అతిలోక సుందరి వంటి సినిమాలు ఆమె స్టార్డమ్ను మరింత పెంచాయి. ముఖ్యంగా జగదీక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవిని ప్రేక్షకుల ఊహల్లోనే ఒక అద్భుతమైన ప్రపంచానికి తీసుకెళ్ళింది. అందం మాత్రమే కాదు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అన్నీ కలిసి ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆ తరువాత శ్రీదేవి బాలీవుడ్లో అడుగుపెట్టారు. అక్కడ కూడా ఆమె సాధారణ హీరోయిన్ గా ఆగిపోలేదు. హిమ్మత్ వాలా విజయంతో ఆమెకు భారీ గుర్తింపు వచ్చింది. తర్వాత మిస్టర్ ఇండియా, ఈ సినిమా శ్రీదేవి కెరీర్ లో ఒక మైలురాయి. హవా హవాయి నుంచి కామెడీ సన్నివేశాల వరకు ఆమె చేసిన ప్రతి సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్కడ నుంచి శ్రీదేవి భారతీయ సినిమాకు చెందిన సూపర్ స్టార్ గా మారిపోయారు. శ్రీదేవి ప్రత్యేకత ఏంటంటే ఆమె ఒకే రకమైన పాత్రల్లో ఇరుక్కుపోలేదు. సద్మాలో భావోద్వేగ నటన, చాందినీలో రొమాంటిక్ స్టార్ ఇమేజ్, లంహేలో డిఫరెంట్ క్యారెక్టర్స్, మిస్టర్ ఇండియాలో కామెడీ, ఇలా ప్రతి సినిమాలో ఒక కొత్త శ్రీదేవిని ప్రేక్షకులకు చూపించారు. అందుకే ఆమెను కేవలం స్టార్ అని పిలవడం సరిపోదు, ఆమె ఒక పర్ఫార్మర్. శ్రీదేవి అలాంటి వ్యక్తి. సినిమా చరిత్రలోనే ఒక అధ్యాయంగా మారిపోయారు. బాలనటి నుంచి లేడీ సూపర్ స్టార్ వరకు ఆమె ప్రయాణం ఒకే విషయం చెబుతుంది. స్టార్డమ్ వస్తుంది, కానీ లెజెండ్ గా నిలిచేది టాలెంట్ మాత్రమే. శ్రీదేవి ఒక నటి కాదు, ఒక యుగం.